जड़चल्ला बल्दिया के वार्ड नंबर 17 में कार्डन सर्च किया गया और 19 गाड़ियों को जब्त किया गया। जिला डीएसपी वेंकटेश्वरलू की निगरानी में आज सुबह अव्वलीन सातों में जड़चल्ला मजलिसी बल्दिया के शांति नगर श्री राम नगर की कॉलोनी में घर घर तलाशी ली गई। इस जमन में जिला महबूबनगर डीएसपी ने मुकामी मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि जड़चल्ले में कोई अजनबी शख्स या जिस पर शक हो तो इसकी इत्तला मुकामी पुलिस को दें और अपने अपने महल्लेजात में सीसीटीवी कैमरा नस्ब करने की अवाम से अपील की। इस कार्डन सर्च में जुमला 19 मोटरसाइकिल दस्तावेजात न रहने पर जब्त किए गए। इस मौके पर जड़चल्ला सर्कल इंस्पेक्टर कमलाकर, रूरल इंस्पेक्टर नागार्जुना के अलावा दीगर SIO कांस्टेबल्स मौजूद थे। ఏం పేరు ఆయన పేరు వీఎన్ ఆయన పేరు ఏం చేస్తావు రోజు ఉంటారు ఇట్లా ఎవరెవరు బాబు ఏం చేస్తారు బాబు వెంకటేష్ దొరికినాయి. ఆ నెంబర్ ప్లేట్ లేని వెహికల్ ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ కంపల్సరీ ఉండాలి. మీరు ఎప్పుడో కొంతమంది ఎవరి దగ్గరనో గుర్తు లేని వ్యక్తుల దగ్గర బండి కొన్నారంటే అది మళ్ళీ రాదు, మీకు ఇవ్వడం జరగదు. కాబట్టి నెంబర్ ప్లేట్ ఉండాలి. ఆర్సీ కూడా ఒరిజినల్ మీ దగ్గర అడిగినప్పుడు చూపించాలి. ఆర్సీ ఇట్లాంటి బండి మిమ్మల్ని మామూలుగా ఉన్నప్పుడు నడుస్తుంది, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మాత్రం ఒరిజినల్ చూపించాల్సి వస్తుంది. మిగతా టైంలో ఫోన్లో డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఫోన్లో చూపించినా నడుస్తుంది. మీ మోటార్ సైకిల్కి ఎవరికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా? 1 సంవత్సరం చేస్తాం, తర్వాత ఎవరు చేయరు. ఆ ఇన్సూరెన్స్ చేసుకోండి, 1000 రూపాయలు ఎంతో అవుతుంది. ఇన్సూరెన్స్ వల్ల ఏమైనా కింద పడ్డా కానీ మనకి ఏమైనా ఇంజరీస్ అయినా మన హాస్పిటల్ ఖర్చులకు అవన్నీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ బండ్లకు ఇన్సూరెన్స్ ఉండేటట్టు కూడా చూడాల్సిందిగా కోరుతున్నాం. జడ్చర్ల పట్టణంలోని శాంతినగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు రూమ్ తీసుకొని ఉన్నట్టయితే అంటే ప్రతి ఇల్లు చెక్ చేస్తే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయాల గురించి తెలుసుకోవడం, మరి అదేవిధంగా ప్రజలతోని సత్సంబంధాలు కలిగి ఉండాలంటే ఇక్కడికే వచ్చి వాళ్ళ కాలనీకి వచ్చి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ కాలనీకి రావడం జరిగింది. అదేవిధంగా ఏమైనా కొత్త వ్యక్తులు కొత్త బండ్లు మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అందరి వెహికల్స్ ఉన్నాయా అని చెక్ చేయాలంటే మనం రోజు రోడ్ల మీద అందరి చెక్ చేయలేము. ఈ కాలనీకి వస్తే ప్రతి ఇంటి చెక్ చేస్తే వాళ్ళకు కరెక్ట్గా ఉన్నాయా లేవా కాగితాలు అనే ఉద్దేశంతో కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్, ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్నెస్ గురించి, మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి అందరికీ మన ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్కు సహకరించిన శాంతినగర్ కాలనీ వాళ్ళందరికీ మా జడ్చర్ల పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెహికల్ మొత్తం ఒక 19 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ అంటే కాగితాలు లేని వెహికల్ని వాళ్ళని ఇప్పుడు చెక్ చేస్తాం. వాళ్ళని కాగితాలు తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది, డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి అన్నీ మంచిగా ఉంటేనే వాళ్ళకి రిటర్న్ చేస్తాం, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాటి గురించి వెరిఫై చేయడం జరుగుతుంది. మైనర్లకు డ్రైవింగ్ అంటే బండ్లు ఇవ్వద్దని, ట్రిపుల్ రైడింగ్ ఎవరు చేయొద్దని, ట్రాఫిక్ అవేర్నెస్ గురించి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. కంపల్సరీ రోడ్ల మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే ఫైన్ వేయడం జరుగుతుంది. 1000 రూపాయలు ఫైన్ ఉంది. ఫైన్ వేసి వాళ్ళ బండ్లు అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా. ఓకే, ఆ చౌరస్తాలో